శ్రీమాత్రే నమః. సకల కార్యసిద్ధినందించు సౌందర్యలహరి శ్లోక 1 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శ్లోకం ప్రతిపదార్థం. శక్త్యాః అనగా శక్తితో, యుక్త కూడి ఉండగా, శివ శివుడు, ప్రభవితుం సృష్టి చేయు, శక్త సమర్థత కలవాడు, ఏవం ఇట్లు, నచేత్ కాకున్నట్లయితే, దేవ శివుడైన, స్పందితుం అపి చలించడానికి, నకుశల సామర్థ్యం గలవాడు కాడు. అత ఇందుచేత హరిహర విరించాదిభిరపి బ్రహ్మ విష్ణు శివుల చేత సైతం ఆరాధ్యాం పూజించడానికి తగిన, త్వాం నిన్ను, ప్రణంతుం నమస్కరించడానికి కానీ, స్తోతుం వా స్తుతించడానికి కానీ, అకృత పుణ్యం చేయునట్టి వారికి కథం ఎట్లు, ప్రభవతి శక్తి వస్తుంది. భావం: పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడైనను కదులుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులైనారు. పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించడానికి అర్హులు కారు. నాకు శక్తి ఉంది అనటం మనం తరచూ వింటుంటాం. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి. ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి. ఈ భౌతిక జగత్ నిర్మాతలు తల్లిదండ్రులు అనగా అమ్మవారు, అయ్యవారు. ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతోంది. అంటే ఈ జగత్తంతా వారి దాంపత్య ఫలితమే. అయితే వీడిలో అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు, అమ్మవారు మూల ప్రకృతి. సంస్కృత అక్షరం ఏ ఆమె యోని రూపం. వీరిద్దరి కలయికతో సృష్టికి గుణమయమైన లక్షణం ఏర్పడుతుంది. ఇదంతా వ్యక్తము, గుణముతో కూడినది. అంటే జరిగిన సృష్టిలో సైతం సగుణాత్మక చిహ్నాలు గలవి కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఇవి తిరిగి నిర్గుణ లింగాకృతిని కూడి జగత్ విస్తరణకు దోహదపడతాయి. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే అంటున్నది మార్కండేయ పురాణం. ఈ ప్రకారం శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా, పూజాధికాలు జరిగించాలన్నా జన్మార్జిత పుణ్యములు అపారంగా కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. కాళిదాస కవీంద్రుని రచన అయిన చిగ్దగన చంద్రికలో అంబికావక పదద్వయ చక్రస్త్వన్మయో భవతి నాత్ర విస్మయః యస్మై ఐవ నివశో వశీకృతః శక్తిరేవ సమభూచ్చివ స్వయం. ఈ పరమేశ్వరి అనంత బ్రహ్మాండానికి తానే శాసకురాలు అగును. అందుచే తనను శాసించేవాడు ఇంకొకడు ఎవడును ఆమెకు లేడు. సర్వము తానే అయి తనకంటే అభిన్నముగా ఉండే పరాశక్తికి శాసకుడు కాని, శాసము
అనగా శాసింపదగినది కానీ లేదు అనియు తలంపదగును. ఈ ప్రపంచాన్ని ప్రకృతి పురుషులు కలిపి నడుపుతున్నారు. వీరిలో ఎవ్వరికి ఎవరు ప్రభువులు కారు. ప్రకృతిం పురుషం చైవ విద్యాన్నాది ఉభావపి. సకల చరాచర జగత్తునకు తానే కారణము కాని తనకు కారణం లేనిది. ఈశ్వరులందరికీ వారి వారి కర్మలను బట్టి అధికారము ప్రసాదించు పరమేశ్వరుడే ఈ పరదేవత. ప్రకృతి పురుషులే సర్వ ప్రపంచాన్ని నడిపిస్తుంటే వారిపై అధికారులెవరుంటారు? అందుచేత శ్రీదేవి నిరీశ్వర అనబడును. పై శ్లోకం ఒక మంత్రపూరితమైనది. ఈ శ్లోకంలోనే ఒక మంత్రం, దానిని ఆరాధించే తంత్రం కూడా శ్రీ శంకరాచార్యుల వారు నిక్షిప్తం చేశారు. ఈ యంత్రమును బియ్యం పిండితో నేలపై వ్రాసి ఆవు నెయ్యి ధూపముతో పూజ విధానముతో 12 రోజులు అర్చించాలి. రోజుకు 1000 సార్లు ఈ శ్లోకం భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇంకొక విధంగా దీనిని అర్చించవచ్చును. ఈ యంత్రం బంగారు రేకు మీద వ్రాసి తూర్పు దిక్కుగా ఉంచి 12 రోజులు షోడశోపచారములతో పూజించి ఈ శ్లోకం ప్రతిరోజు 1000 సార్లు పఠించి ఆ యంత్రం తరువాత మెడలో ధరించాలి. బెల్లం, నారికేలం, కదలీఫలము కలిపి త్రిమధురము తయారు చేసి నైవేద్యం చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేస్తే సకల కార్యసిద్ధులు, కోరిన కోరికలు నెరవేరటం జరుగుతాయి. ఈ విధంగా ఒక్క శ్లోకంలో మంత్రం, తంత్రం, యంత్రం నిక్షేపింపబడి ఉన్నాయి. ఈ యంత్రాన్ని శుద్ధి చేసిన ఒక ఫలకం లేదా పీట మీద రాయించి దాని చుట్టూ 4 దిక్కుల 4 నేతి దీపాలు ఉంచి 12 రోజులు నిష్ఠగా పూజించాలి. క్లీం బీజాక్షర మంత్రజపంతో పాటు శివశక్త్యాయుక్తో అన్న శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. సకల కార్య విజయం ఫలశ్రుతి. మరో విధంగానూ అర్చించవచ్చు. బంగారు రేఖపై లిఖింపచేసిన పై యంత్రాన్ని 12 రోజులు పూజించి యంత్రం సిద్ధి పొందాక కంఠమున ధరించాలి. అన్ని విధాల శ్రేయోభివృద్ధులు ఫలితంగా చెప్పబడ్డాయి. బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, త్రిమధురాలు నైవేద్యం చేయాలి.